బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద ఢిల్లీ కార్మికులకు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లిలో అంబేద్కర్ విగ్రహం కాంటా చౌరస్తా వద్ద ఢిల్లీ కార్మికులకు ఆత్మీయ హిందూ బంధువు ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1893లో బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగా ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహానుభావుడు బాలగంగాధర్ తిలక్. 131 సంవత్సరాలు అయినా ఇప్పటికీ హిందువులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించాలి. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిష్ఠ నియమాలతో శాంతియుత వాతావరణంలో అందరం జరుపుకొని అతని ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని కాంటా చౌరస్తాలో డైలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. మరి 131 సంవత్సరాల చరిత్ర. ఎప్పుడో 1893లో ఆ మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు బ్రిటిష్ పరిపాలన మీద ఎలా కొట్లాడాలి మరి అని చెప్పేసి అందరం ఒక సమూహంగా కలవడానికి అని చెప్పేసి అప్పుడు నిర్మాణమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలు ఒక వ్యక్తి నిర్మాణం చేస్తే 131 సంవత్సరాల వరకు కూడా అటు కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు నా భారతదేశ ప్రజలు గల్లీ గల్లీన వినాయకులు పెట్టి చేస్తున్నారంటే హిందువుల ఐక్యత ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ఆ మహానుభావుని ఆశయాలను ఇప్పుడున్నటువంటి ఈ తరం ఎందుకు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పడ్డాయి, ఎందుకు సమూహంగా ఉండాలి, ఎందుకు ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పటి యువతకు ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డీజేలు పెట్టుకోవడం మానేయండి, మన సంప్రదాయాలను కాపాడండి, మన పద్ధతులను కాపాడండి. 9 రోజులు కాగానే మద్యానికి మాంసానికి కాకుండా భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఎలాగైతే ఉన్నామో అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నా ఆత్మీయ హిందూ బంధువులందరూ వాటిని పాటించాలని చేతులు జోడించి మరి తెలుపుతున్న ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.